హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ముందుగా అందరికీ శ్రీ లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తీపి చేదు కలిసేదే జీవితం, కష్టం సుఖం తెలిసేదే జీవితం. ఆ జీవితంలో ఆనందాలు పూయించేందుకు వస్తున్నది ఉగాది. మధురం, లవణం, పులుపు, చేదు, కారం, వగరు, ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. అందరూ ఉగాది పండుగకి పచ్చడి రెడీ చేసుకొని తాగుతారు కదండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, కానీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను. అలాగే మామిడికాయ పులిహోరని, బొబ్బట్లు, భక్షాలు అందరూ కామన్గా చేసుకుంటారు కదా, కానీ నేను ఎలా చేశానో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా పచ్చడిని ప్రిపేర్ చేద్దాము. దానికోసం 2 కొత్త కుండలు తెచ్చుకోవాలండి. ఒక 1 అవర్ బిఫోరే వాటర్ వేసేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కంకణము, రెండింటికి కంకణాలు, బొట్లు పెట్టేసి ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత మనకు పచ్చడి కావాల్సిన సామాగ్రి చూపిస్తానండి. ఇక్కడ నేను మామిడి తురుము తీసుకున్నాను. అలాగే వేప పువ్వుని చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదా, అవి తీసి పెట్టుకోవాలి. సోంపు, జీలకర్ర, లవణము అంటే సైంధవ లవణం అండి, లేదా ఉప్పు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మిరియాలు, అలాగే నేను ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా సారపప్పు, గసగసాలు, కొబ్బరి తురుము, పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మాత్రం ఆప్షనల్ అండి. మామూలుగా అయితే మనము 6 రుచులు కలుపుతాం కదా, ఆ 6 రుచులు కలుపుకుంటే సరిపోతుంది. కానీ మేము మా ఇంట్లో ఇలాగే చేస్తామండి. చెప్పాను కదా, మా స్టైల్లో చూపిస్తున్నానండి. ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 150 గ్రామ్స్ బెల్లంని తురిమి ఇలా వాటర్లో వేసేసి నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే. తర్వాత చింతపండుని కూడా ఒక 100 గ్రామ్స్ చింతపండుని కూడా ఇలా వాటర్ వేసేసి ముందుగానే నానబెట్టుకున్నాను. ఫస్ట్ ఇందులోకి మనము బెల్లం నీళ్ళని వేసేసుకుందాం. వాటర్ మాత్రం 1.5 లీటర్ వేసానండి. మీరు వాటర్ అది చూసుకొని వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ బెల్లం నీళ్ళని కుండలోకి వేసేస్తున్నానండి. ఏదైనా డస్ట్ అది ఉన్నా కూడా పోతుంది కదా, అందుకోసం ఇలా స్ట్రెయినర్ పెట్టేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా వేస్ట్గా ఉన్న బెల్లంని ఇలా పారేయకండి. కొద్దిగా వాటర్ వేసేసి మనం కలుపుకునే లోపు మళ్ళీ మెల్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత చింతపండుని కూడా ముందుగానే ఇలా బాగా కలుపుకొని పెట్టుకుంటే జ్యూస్ అనేది అంతా వచ్చేస్తుంది అనమాట. దాన్ని కూడా ఇలా స్ట్రెయినర్లో వేసేసి ఇలా మొత్తం కలుపుకోవాలి. వాటర్ చెప్పాను కదా, టోటల్గా 2 లీటర్స్ అవుతుంది అనమాట. ఇందులోకి మామిడి తురుముని, అలాగే వేప పువ్వుని, పుట్నాలు, కొద్దిగా మిరియాల పొడిని, సైంధవ లవణము, తర్వాత జీలకర్ర అన్నిటినీ కలిపి ఇందులో వేసేస్తానండి. కొబ్బరి పొడి కూడా వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇయర్లీ వన్స్ కదా చేసుకునేది, నా ఫేవరెట్ అండి పచ్చడి. ఇలా అన్నిటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవడమే. బెల్లము, చింతపండు, నీళ్ళు చూడండి ఎంత బాగుందో లుక్ అయితే. తాగుతుంటే కూడా ఇంకా తాగాలనిపిస్తుంది. అసలు ఉగాది పండుగ అంటేనే పచ్చడి కదండి. ఇలా ప్రిపేర్ చేస్తామండి మేమైతే. తర్వాత దేవుడి కోసం ఆ చిన్న కుండలో వేసేసి దేవుడి రూమ్లో పెట్టేస్తామన్నమాట, పూజ గదిలో. ఇదండి పచ్చడి అయితే ఇలా చేసుకుంటాం మేమైతే. తర్వాత మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈరోజు అన్ని మామిడికాయతోనే చేసేస్తామండి. మామిడికాయ చట్నీ, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర. సో మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగానే మామిడికాయని తురిమి పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను వేయాలి. జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకుంటున్నానండి. శనగపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసేసుకోవాలి. పల్లీలు ఇంకాస్త ఎక్కువనే వేసేసుకోండి, తినేటప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా ఎక్కువ వేసేసుకోండి పల్లీలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదండి, కొంచెం ఆయిల్లో మగ్గుతూనే బాగుంటాయి. నేను ముందుగానే ఒక 5 పచ్చిమిర్చిని పొడిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మామిడికాయ తురుము ముందుగానే చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు మామిడికాయ తురుమును వేసుకున్నానండి. 1 కప్పు అని ఎందుకు అంటున్నానంటే, నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్తోని పులిహోర చేస్తున్నాను కదా, సో దానికి 1 కప్పు మామిడికాయ తురుము పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు దాన్ని బట్టి, మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు మామిడికాయ తురుముని యాడ్ చేసుకోండి. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి, టేస్ట్ అనేది పోతుంది. జస్ట్ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి నేను ముందుగానే 2 గ్లాసుల రైస్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఆ రైస్ని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొద్దిగానే యాడ్ చేయండి, ఒకేసారి మొత్తం యాడ్ చేయకండి. అప్పుడు కలుపుకోవడానికి అస్సలు రాదు, అన్నం కూడా మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే వేడి అన్నము, ఇది కూడా వేడిగా ఉంటుంది కదా, మెత్తగా అయిపోతుంది అనమాట. కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మనము మామిడికాయ తురుము వేసాం కదా, పులిహోర అనేది అంత పుల్లగా ఉండదండి. ఎందుకంటే మామిడికాయ అనేది పుల్లగా ఉండదు కదా ఎక్కువ. సో దానికోసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని
బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒగరుగా పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయినట్టండి మన మామిడికాయ పులిహోర. ఈరోజు చేస్తే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకో మరి. అంటే దేవుడి కోసం చేస్తాం కదా, అందుకనేమో మరి. ఇలా మామిడికాయ పులిహోరని రెడీ చేసేసుకోండి. తర్వాత మనము బచ్చాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. కొంతమంది బొబ్బట్లు అంటారు, కొంతమంది బచ్చాలు అంటారు. మేము మా సైడ్ అయితే బచ్చాలు అంటామండి. ఈ బక్షాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికోసం ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో ఒక కప్పు శనగపప్పును వేశాను. శనగపప్పు బాగా వాష్ చేసుకోవాలండి. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 2 సార్లైనా మినిమం వాష్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ మీరు ఎక్కువ తక్కువ అని మీరు కొంతమంది పొంగుతుంది అలా అంటారు కదా, సో అలా కాకుండా మీరు 1 ఇంచ్ వాటర్ వేయండి. పప్పు పైన 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అలా వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకున్నాం. విజిల్ వచ్చే లోపల మనం పిండి కూడా కలుపుకుందాం. ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. పండగ రోజు కదా, కొద్దిగా హెల్తీగానే తినాలి. సో అందుకోసం గోధుమ పిండి చేస్తున్నానండి. మైదా పిండితో కూడా చేస్తారు, బట్ గోధుమ పిండితో కూడా అంతే టేస్ట్ ఉంటుందండి, అస్సలు డిఫరెన్స్ ఉండదు. కానీ హెల్తీగా తినాలి కదా, అందుకోసం గోధుమ పిండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ ఆవు నెయ్యిని వేసాను దేవుడి కోసం కదా, సో ఆవు నెయ్యిని వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మామూలుగా మనం చపాతీ కలుపుకుంటాం కదా, చపాతీ పిండికి అలా కాకుండా చాలా మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఇలా డౌని అనేది బాగా ప్రెస్ చేసుకుంటే టేస్ట్ అనేది అది భక్ష్యాలు టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట. తర్వాత పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని మొత్తం క్యాప్ పెట్టేసుకుందాం. ఎందుకంటే ఆ లేయర్ లాగా ఎండిపోయినట్టు లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అవ్వకుండా ఉండడానికి నెయ్యి ఇలా అప్లై చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని పక్కన పెడదాం. ఒక 10-15 నిమిషాలు నానిందనుకోండి, బచ్చాలు అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట. చాలా సన్నగా కూడా వస్తాయి. చూడండి మన పిండి కలిపేసుకున్నాము. ఒక 10 నిమిషాలు అయింది. ఈలోపు విజిల్స్ కూడా వచ్చాయి, ఒక 3 విజిల్స్. చూడండి అస్సలు వాటర్ లేవు. నేను చెప్పాను కదా పైన చూడండి ఇంత 1 ఇంచ్ వాటర్ పప్పు పైన వేస్తే అస్సలు వాటర్ అనేవి ఉండవు, బయటికి కూడా రావు. పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అంటే ఒక కప్పు మనము పప్పు వేసాం కదా, దానికి 2 కప్పుల పిండి సరిపోతుందండి, గోధుమ పిండి. కానీ బెల్లం కూడా వేయాలండి. సేమ్ క్వాంటిటీలో బెల్లం వేయాలి. 1 కప్పు పప్పు వేస్తే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. పప్పు అనేది చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చల్లబడిన తర్వాత చేసుకోండి, లేకపోతే కాలుతుందనమాట. సో ఇలా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా ఇలా చేసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డైరెక్ట్గా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు మనము బెల్లం వేసి ఉడికించాలి కదా, సో అందుకోసం ఇలా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చిటికెడు ఇలాచి పొడి వేస్తున్నాను. అలాగే బెల్లం తురుము పొడి ఉందండి నా దగ్గర, బెల్లం తురుము పొడి వేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో మెల్లిగా ఉడికించుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు మెల్లిగా ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడిపోతుంది. పప్పు ఆల్రెడీ పేస్ట్ లాగా ఉంది కదా, సో పప్పు అంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. బెల్లం కూడా మెల్ట్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో ఇలా మెల్లిగా ఉడికించుకోవాలి బెల్లం అంతా కరిగేదాకా. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోంపును కూడా వేస్తున్నానండి. సోంపు వేస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఇలా వేసుకోండి. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ సోంపు వేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నాను. నెయ్యి ఇలా వేయడం వల్ల ఏంటంటే బెల్లము మెల్ట్ అయ్యేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా నెయ్యి వాసన వస్తుందండి. చూడండి మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది, పప్పు కూడా దగ్గర పడిపోయింది. ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు అంతా చల్లబడేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లబడిన తర్వాత ఇలా చిన్న ఉండలు చేసుకోవాలి. మీరు ఎంత బక్చాలు అనేది ఎంత పెద్దగా చేసుకోవాలో దాన్ని బట్టి ఇలా రౌండ్గా ఉండలన్నీ ఇలా చేసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఇలా అన్ని ఉండలన్నీ చేసేసుకొని పెట్టుకోండి. దీంతోనే బొబ్బట్లు కూడా చేసేసుకోవచ్చు. రౌండ్గా ముందుగా చేసుకొని పెట్టుకుంటే అన్నిటినీ ఇలా రౌండ్గా చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఎన్ని బచ్చాలు చేసుకోవాలనుకుంటే అన్ని చేసేసుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ నేను పిండి అనేది మనము 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాం కదా, ఎంత మెత్తగా అయింది చూడండి, సాఫ్ట్గా అయింది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఎందుకంటే పైన నెయ్యి వేసాం కదా, లేయర్ లాగా ఫామ్ కూడా అవ్వలేదు, చూసారా ఎండిపోయినట్టు. ఇలా మీరు నెయ్యి రాసుకొని పెట్టుకుంటే అసలు ఎండిపోదనమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకొని చిన్న ముద్దలకు తీసుకోవాలండి. ఇందాక మనం పప్పు ముద్దలు ఎంత తీసుకున్నామో పిండి ముద్దను కూడా అంతే తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీలో. అప్పుడే మనకి బచ్చాలు అనేవి సన్నగా బాగా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఈరోజు బచ్చాల మిషన్ చూపిస్తున్నానండి. అదేనండి మనం పూరీలు చేస్తాం కదా, అదే. ఈరోజైతే నాకు ఇది బచ్చాల మిషనే అనమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, దీనిపైన ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. పండగ కదా, ఫాస్ట్గా చేయాలంటే ఇలా ఈజీగా అయిపోతుంది. అది ఎలాగో చూపిస్తాను. ముందుగా బేస్లో కొద్దిగా ఆయిల్ రాస్తే కవర్ ఏదైనా పెట్టామనుకోండి స్టిక్ అయిపోతుంది, అటు ఇటుగా జరగదు. మీరు ఆయిల్ కవర్ అయినా పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. నేనైతే ఇక్కడ పాలిథిన్ కవర్ని 4 సైడ్స్ కట్ చేసుకొని పైన కింద పెట్టేశాను. తర్వాత దానిపైన కూడా కొద్దిగా
నెయ్యిని అప్లై చేశాననమాట. చేసిన తర్వాత మనము పిండి ముద్ద చెప్పాను కదా, పప్పు ముద్ద ఎంత తీసుకున్నామో అదే ఈక్వల్ క్వాంటిటీలో పిండి ముద్దను తీసుకొని ఇలా ఫ్లాట్‌గా చేసుకోవాలి. ఈక్వల్‌గా చేసుకోవాలి. ఒక సన్నగా పెద్దగా ఉండొద్దు. అన్ని సైడ్స్ అనేది రౌండ్‌గా ఫ్లాట్‌గా చేసుకోవాలి. మనం చపాతీ ఎలా ఉంటుందో అలా చేసుకున్న తర్వాత మధ్యలోకి పప్పు ముద్ద పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా మీరు అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకొని కూడా ప్రెస్ చేసుకుంటూ వేయించుకోవచ్చండి. ఫాస్ట్‌గా అయిపోతుంది భక్షాలనేది. ఈ బచ్చాల మిషన్ అయితే ఈరోజు చాలా బాగా యూజ్ అవుతుంది పండుగ రోజు. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి బేస్‌లో అది పెట్టేసి ప్రెస్ చేయడమే. అంతే, ఎంత ఈజీయో కదా! చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్ అంటే మీరే అనుకుంటారు, అబ్బా! ఇంత ఫాస్టా అని. నెక్స్ట్ టైమ్ ఇలా మీరు ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు ఇలా బచ్చాల మిషన్‌ని యూజ్ చేయండి. బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత సన్నగా వచ్చాయి. షాప్‌లో ఎంత సన్నగా ఉంటాయి కదా! అంత సన్నగా వస్తాయండి. మీరు కొద్దిగా లావుగా తినాలనుకుంటే కొద్దిగా లావుగా ప్రెస్ చేసుకోండి. లేదా సన్నగా ఇలా చూడండి. ఎంత సన్నగా ఉన్నాయంటే మన కవర్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఉంది. చూసారా? అంతే, ఇలాగే ఓపెన్ కూడా అవ్వలేదు బయటెక్కడ. మీకు మళ్ళీ వేయించుకున్న తర్వాత కూడా చూపిస్తాను. నేనిక్కడ స్టవ్ మీద ఆల్రెడీ పెనం పెట్టేశానండి. నాన్ స్టిక్ పెనం అయితే ఇంకా ఈజీ ఉంటుంది. కానీ నేనిక్కడ ఇనుప పెనం పెట్టేశాను. దోసలకి చేసేసాను మార్నింగు పిల్లలకి. సో, అదే పెట్టాననమాట. ఇలా ఒక పెనం పెట్టేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మనం ఇందాక ప్రెస్ చేసుకున్న బచ్చం ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. పైన కొంచెం ఇలా లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు మాత్రమే ఫ్లిప్ చేయండి. లేదా ముందుగానే ఫ్లిప్ చేశారనుకోండి ఇలా చినిగిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. చూడండి ఎంత బాగా అయిందో. బాగా చపాతీ ఎలాగా వేయించుకున్నామో అలా వేయించుకోవాలనమాట రెండు వైపులా. కొంచెం పొంగుతాయి కూడా అండి. ఎందుకంటే రౌండ్‌గా అండ్ ప్రెస్ చేసి పెట్టాం కదా! ఎక్కడ పప్పు కూడా బయటికి రాదు. కొద్దిగా నెయ్యి అటు ఇటుగా నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి. ఇదండి బచ్చాలైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఎంత సన్నగా వచ్చింది కూడా మీకు చూపిస్తాను. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. పక్కన మనము ఒత్తాల్సిన అవసరం ఉండదు. ఏం లేదు, జస్ట్ ప్రెస్ చేసుకొని ఆ మిషన్‌తో ఇలా మనం చేసుకోవడమే. రెడీ అయిపోయాయండి మన బచ్చాలనేవి. పండుగ రోజు సన్నగా వచ్చాయి బాగా. ఇంకా మిగతావి కూడా ఇలాగే చేసేసుకోవాలి. అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి నేను. నాకు 15, 20 మినిట్స్ పట్టింది. అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టలేదు వీటికి. చూడు ఎంత రౌండ్‌గా వచ్చిందో. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. గోధుమ పిండి బచ్చాలు రెడీ అయిపోయాయండి పండుగ రోజు. ఎంత సన్నగా మన షాప్‌లో కొన్నట్టే ఎంత సన్నగా ఉన్నాయి కదా! లోపల కూడా చూపిస్తానండి పప్పు అనేది. లోపల ఎలా ఉన్నదనేది. ఎంత పెద్దగా కూడా ఉంది చూడండి. మనం చపాతీ కంటే పెద్దగా ఉంది కదా! ఎందుకంటే మాది అది పెద్దగా ఉంది మిషన్. సో, అందుకోసం పెద్దగా ఒక్కటి తింటే సరిపోతుంది. కడుపు నిండిపోతుంది. అలా చేసేసాను నేను. చూడండి లోపల చూడండి పప్పు ఎంత బావుందో. బచ్చాలనేవి రెడీ అయిపోయాయి. ఇలా పండుగ రోజు బచ్చాలు చేసేసానండి నేను. తర్వాత బొబ్బట్లు మనం రౌండ్ రౌండ్‌గా ముందుగానే బౌల్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ బౌల్స్‌ని దోసపిండిలోకి డిప్ చేసి పెట్టాను. దోసపిండి కోసం ముందుగా 2 గ్లాసుల బియ్యము, 1 కప్పు మినపప్పుని నానబెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్, 4 అవర్స్ బిఫోర్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పని చేయండి. ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ అంతా సోక్ చేయాల్సిన అవసరం ఉండదు. మార్నింగ్ ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకున్న తర్వాత మనం రౌండ్ రౌండ్‌గా బౌల్స్ చేసి పెట్టుకున్నాం కదా! వాటిని అందులో డిప్ చేయడమే అండి. అంటే నేను 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్‌లో బ్లెండ్ చేసుకున్నాను. బాగా చిక్కగా ఉండాలి ఆ పిండిని. లూజ్‌గా ఉండదు. దోసల పిండి ఎలా ఉంటుందో అలాగ ఉండాలి. అలా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా నేను పిండిని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం బౌల్స్ చేసుకున్నాం కదా! ఆ బౌల్స్‌ని దోసపిండిలో డిప్ చేసుకుంటూ ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా మీరు బొబ్బట్లు కూడా అలాగే పూర్ణాలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 వెరైటీ స్వీట్స్ కూడా అయిపోతుంది పండుగ రోజు ఫాస్ట్‌గా ఒక్క పిండితో. సో, ఇలా నేను అన్నిటిని బొబ్బట్లు కూడా ఇలా ప్రిపేర్ చేశానండి. డీప్ ఫ్రై స్లోగా మీరు ఆయిల్ అనేది బాగా ఎక్కువ వేడిగా ఉండదు. నార్మల్ వేడిగా ఉన్నప్పుడు వేసేసుకొని రెండు వైపులా ఇలా వేయించుకోవాలండి. పప్పు ఆల్రెడీ మనం రౌండ్ రౌండ్‌గా బౌల్స్ చేసి పెట్టాం కదా! ఒక టైమ్ ఇచ్చాం కదా దానికి ఒక 15, 20 మినిట్స్. సో, దానివల్ల పప్పు అనేది అసలు బయటికి రాదు. కొంచెం డ్రై అయిపోతుంది కదా! బౌల్స్ అనేవి. దోసపిండిలో డిప్ చేసి వేయగానే బయటికి అస్సలు రాదు. డ్రై అయిపోయి ఉంది కాబట్టి. ఆ దోసపిండి కూడా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. 2 ఇలా డిప్ చేసుకొని ఇందులో డైరెక్ట్‌గా వేసేసుకోవడమే. మీరు చేయితో ఇష్టం లేకపోతే స్పూన్‌తో కూడా వేసేసుకోవచ్చు. ఇలా బొ పూర్ణాన్ని కూడా పండుగ రోజు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇదండి మా ఉగాది పండగ. మేమైతే పండుగ రోజు ఇలా చేశానండి వంటలండి. పచ్చడిని, భక్షాలు చూపించాను కదా! ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేశాను. మీరెలా చేసుకున్నారు? మీరేమేం వంటలు చేశారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ఇయర్ అంతా మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే నాకు, మా కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగ్ అయితే ఇంటి ముందు ఇలా ముగ్గులు వేశానండి కలర్స్. నేను ఎవ్రీ ఇయర్ ఉగాది పండగకి కంపల్సరీ కలర్స్ వేస్తాను. న్యూ ఇయర్‌కే కాదు అండ్ ఉగాది పండగకి కూడా ఇలా కలర్స్ వేశాను. మార్నింగ్ చాలా టైం పట్టింది అక్కడే. సో, పండగ కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఇలా వంటలు, కలర్స్ వేసేసరికి. ఇలా జరిగిందండి మా ఉగాది అయితే. మీ ఉగాది ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో గాని నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం గాని నా ఛానల్‌ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.